ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఆర్జీవీ, రోజా, అంబటి ఫోటోలను చెప్పులతో కొట్టారు. అశ్లీల సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ మన రాష్ట్రానికి పట్టిన కర్మ అంటూ నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఆర్జీవీ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర జనసేన నేతలు అలాగే మహిళా నేతలు కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ చిత్రపటానికి చెప్పులతో కొట్టారు. అలాగే వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి గారు ఉన్నారు. ఏమంటారు మేడం? సార్, ఒక్కసారి ఆ పోస్టర్ చూస్తున్నారు కదా, ఆడవాళ్ళని అతి నీచంగా బ్లూ ఫిలిమ్స్ తీసి ఆడవాళ్ళని కించపరిచేలా సినిమాలు తీస్తుంటే దేశం అంతా అతన్ని వదిలేసిన తర్వాత వైసీపీ వాళ్ళు అతన్ని పట్టుకొని వ్యూహం అనే సినిమా తీసామని చెప్పి చాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో దూషణలు చేశారు. నిన్న మీకు అంత ఫ్రీ టైం దొరికింది కదా, అదే ఫ్రీ టైంలో ప్రజా అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజా సమస్యల మీద ఎందుకు తిరగలేకపోతున్నారు? నువ్వే నా నమ్మకం జగన్ అన్నప్పుడు ఏ నమ్మకం చూపిస్తున్నావు? అంగన్వాడీ టీచర్లు ఈ రోజు రోడ్డుని పడ్డారు నీ వల్ల. ఆడుదాం ఆంధ్ర, ఎవరికి కావాలి ఆడుదాం ఆంధ్ర? ఈ రోజు అదే 37,000 కోట్లు వాళ్ళకుంటే ఈ రోజు వాళ్ళ జీవితాలు బాగుంటాయి కదా. రోజా నిన్న ఒక ఆడదేనా అని నేను అడుగుతున్నాను. ఆడవాళ్ళ కోసం అంత కించపరిచి సినిమాలు తీసిన వ్యక్తిని నువ్వు పొగుడుతూ నువ్వు అన్పార్లమెంటరీ వర్డ్స్ తో నువ్వు పోసుకుంటారు, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటారు, ఇలాంటి మాటలు మాడుతున్నారు. రోజా, నువ్వు మంత్రివేనా? పర్యాటక శాఖకి నువ్వేం చేసావు? గొయ్యికి తీసి కప్పెట్టేసావు. టీటీడీలోని నువ్వు సెలబ్రిటీస్ తీసుకెళ్లి ఈ రోజు నువ్వు డబ్బుని సంపాదిస్తున్నావు. పర్యాటక శాఖని మొత్తం కొల్లబొడిచావు. అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు అనే చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం డబ్బుని ఈ రోజు సుకన్య సౌజన్యం ఒడిలో పెడుతున్నామేమో అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ఏమొంచి గాలి కొదిలేసి సుకన్య సౌజన్యతో బ్రేక్ డాన్స్ వేస్తున్నా. సంబరాల రాంబాబు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతాడు. కొడాలి నాని, నువ్వేం చేస్తున్నావు? గుడివాడ ప్రజలకు ఏం చేసావు? మినిస్ట్రీకి ఏం న్యాయం చేసావు? ఈ రోజు నిరుద్యోగ వ్యవస్థ, నిరుద్యోగం ఎంత అవకతవకల్లో ఉంది. డిఎస్సి లేక, గ్రూప్ 1, గ్రూప్ 2 లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క చూస్తే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అలాంటి ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటే ఇలాంటి యదవులు సినిమాలు తీయడం వల్ల అనేది తెలుసుకోకుండా అలాంటి యదవులకు మీరు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అది దిగిపోతుందని మీ అందరికీ ముందుగానే తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒక్కరు కూడా లేకుండా ఆల్లో మాట్లాడుకున్నట్టు అయ్యింది. మేడం, ఏంటి ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు? మీరు ఏమని డిమాండ్ చేస్తారు? ఏ గూటి చిల్లక ఆ గూటి పలికే పలుకుతుంది అన్నట్టు నిన్న ఆర్జీవీ వ్యూహం ప్రీ రివ్యూలో ఆ డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి చిలకను ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి. మరి వ్యూహం సినిమా ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలని ఆర్జీవీని అడుగుతున్నావు? ఏం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు? ఈ రాష్ట్రంలో పేడ పురుగు కన్నా అసహ్యమైన క్యారెక్టర్ ఎవరిదన్నా ఉన్నావంటే ఈ వెధవ ఆర్జీవీనే. ఇటువంటి ఆర్జీవీ యొక్క పైశాచికత్వం, ఆర్జీవీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆడవాళ్ళను నగ్నంగా చూపిస్తూ క్యాష్ చేసుకుంటున్నటువంటి తత్వం, ఇవన్నీ నువ్వు చూసి మరి రోజు ఆర్జీవీ గురించి అంత ప్రశంసా పత్రం చదివింది అంటే మరి ఆవిడ యొక్క మానసిక పరిస్థితి ఏంటో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనేసి ఫుట్బాల్ ఆడుకుంటా ప్రజల సొమ్మును ఒక 37 కోట్లు. ఈ రకంగా అన్నా చెల్లెళ్ళు ఏ రకంగా అయితే ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారో అది చూపిస్తావా? లేకపోతే రోజమ్మ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో బెంచ్ కార్ ఎలా కొనుక్కుంది? రోజమ్మ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మరి డూప్లెక్స్ హౌస్ ఎలా కట్టుకుంది? రోజమ్మకి అంతకుముందు తన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించింది? ఇవన్నీ చూపిస్తావా అని అడుగుతున్నాం. మహిళలు ఏ రకంగా అయితే మిస్ అవుతున్నారో వీటిలన్నిటికీ ముందు సమాధానం చెప్పే విధంగా వ్యూహం సినిమాలో చూపించి. ఎందుకంటే నేను నిజం చెప్తాను, నాకు భయం లేదు, నేను నిజంగా నీలో అంత నీతి నిజాయితీ ఉంటే అవి చూపించి మాట్లాడడం జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు అంబటి రాంబాబు, రోజా అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.